రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం మనవాడ గ్రామంలో కామ్రేడ్ జోగినపల్లి ఆనందరావుకు జిల్లా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ముసం రమేష్ మాట్లాడుతూ తెలంగాణ సాయుధ తెలంగాణ రైతాంగ పోరాట యోధులు కామ్రేడ్ జోగినపల్లి ఆనందరావు, బద్దం ఎల్లారెడ్డి, చిట్యాల ఐలమ్మ, సింగిరెడ్డి భూపతిరెడ్డి, కర్రోల నర్సయ్య ఇలా ఎంతోమంది యోధులు వెట్టి చాకిరికి వ్యతిరేకంగా, దోపిడీకి వ్యతిరేకంగా, అంటరానితనానికి వ్యతిరేకంగా, కుల వివక్షకు వ్యతిరేకంగా ఇలా అనేక పోరాటాలు చేసి పేద ప్రజలకు అండగా నిలబడ్డ కమ్యూనిస్టు యోధులు. కానీ నేటి రోజున బీజేపీ, ఆర్ఎస్ఎస్ అలాంటి వాళ్ళు చరిత్రను వక్రీకరించి హిందూ ముస్లిం పంచాయతీగా చిత్రీకరిస్తూ తెలంగాణలో రాజకీయ అధికారం పొందాలని యువతను చరిత్రను వక్రీకరిస్తూ తప్పుదారి పట్టిస్తుంది. తెలంగాణ సాయుధ పోరాట రైతాంగం వారసులు కమ్యూనిస్టులు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో జిల్లా సిపిఎం పార్టీ కార్యదర్శి ముసం రమేష్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోడం రమణ, జవాజీ విమల, జిల్లా కమిటీ సభ్యులు గురిజాల శ్రీధర్, సురం పద్మ, జిల్లా సిపిఎం పార్టీ నాయకులు రామంచ అశోక్, గీస భిక్షపతి, సంగం దేవయ్య తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం మానవాడ గ్రామం లోపల కామ్రేడ్ జోగినపల్లి ఆనందరావు గారి అమరుడు స్తూపం దగ్గర సిపిఎం పార్టీ ఆధ్వర్యం లోపల ఘనంగా గ్రామస్తుల ఆధ్వర్యం లోపల ఆయనకు నివాళులు అర్పించడం జరిగింది. మరి తెలంగాణ సాయుధ పోరాట అమరత్వంలో భాగంగా ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా అమరుల జ్ఞాపకాలను తరించుకొని మనం జ్ఞాపకం చేసుకోవడం జరిగింది. మరి ఇలా తెలంగాణ సాయుధ పోరాటం లోపల ఆ రోజు దొరలకు, దేశ్ముఖులకు, జాగీర్దారులకు, పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా, భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడి జరిగిన చరిత్ర ఈరోజు చరిత్రను వక్రీకరించుకుంటా ఈరోజు బీజేపీ, ఆర్ఎస్ఎస్ లాంటి వాళ్ళు ఈ తెలంగాణ సాయుధ పోరాటంలో హిందూ ముస్లింగా పంచాయతీ చిత్రీకరించి ఇలా చరిత్రను తప్పుదారి పట్టించే పరిస్థితులు ఇలా ఇక్కడున్న యావత్ విద్యార్థి లోకం, సమాజం అర్థం చేసుకోవాలి.